అందరినీ ప్రేమించి ఈరోజు చూచుటకు ఆయన అవకాశం ఇచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చినాడు. అనేకులు ఆశపడ్డారు ఈరోజు చూడాలని, కానీ జీవితము మన చేతిలో లేదు కాబట్టి, జీవితాన్ని ఇచ్చేది తీసుకునేది దేవుని వశమే ఉన్నది కాబట్టి పిల్లరా, దేవుడు మనకందరికీ కృప చూపించి ఈరోజు చూడడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని దయ, దేవుని కృప ఉన్నది. ఈరోజు ఈ మాటలు వినిపించడానికి దేవుడు నేను బ్రతికించాడని ఒకసారి నువ్వు ఆలోచించు. ఈరోజు నేను చెప్పబోతున్న ఈ ప్రతి మాట నేను ఈ చెవుల ద్వారా నీ హృదయాలను అంగీకరించిన ఎడల నీ జీవితానికి, నీ ఆత్మకు మంచి ఆశీర్వాదాన్ని ఈ లోకంలో పొందుకుంటావు. ముందుంటున్న రాబోయే పరలోకముల స్వర్గములు కూడా నువ్వు పొందుకుంటావు. కాబట్టి దయచేసి ఈ సాణపురం గ్రామంలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఈ యొక్క సర్కిల్లో, మెయిన్ సర్కిల్లో మనం అందరం వచ్చి ప్రతి సంవత్సరము బోధిస్తామని అనుకోనొద్దండి పిల్లరా. ఒక్కసారి ఈ సంవత్సరమైన దేవుడు నీ హృదయాలలో అవకాశం కోరి ఉన్నాడు కాబట్టి అవకాశం ఇచ్చాడు. దీని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాలని నేను ప్రభువుని మనవి చేసుకుంటున్నాను. అందరూ వినండి పిల్లరా. యేసు ప్రభు గురించి చెప్పడానికి మనం వచ్చాం. ఎందుకయ్యా మేము యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి తెలుసుకున్న అవసరత ఏముంది అని మీరు ఆయన అడగవచ్చు. నన్ను మీరు చెప్తాను, బాగా వినండి పిల్లరా. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఈ భూమి మీద సకలమును ఆయన సృష్టించాడు. అంతేకాకుండా నిన్ను నన్ను కూడా ఆయన సృష్టించిన దేవుడై ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన సృష్టించుకొని తనతో ఉండడానికి, తనతో ఆనందించడానికి మనలందరినీ ఆయన ప్రేమించి సృష్టించుకున్నాడు. కానీ ప్రేమతో సంతోషంగా దేవునితో ఉండవలసిన మనము పాపము, చెడుతనము మనలో ప్రవేశించి ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయి దేవునికి మనం దూరం అయిపోయాం. మీరు బాగా ఆలోచించండి. మీకు పుట్టిన పిల్లలు చెడిపోతే బాధ ఎవరికి ఉంటుందంటే కన్న తల్లిదండ్రికే ఉంటుంది పిల్లారా. మీ పిల్లల్ని ఎవరైనా కొడితే వారికి ఎంత బాధ కలుగుతుందో దానికన్నా రెండంతులు బాధ కన్న తల్లిదండ్రికి జరుగుతుంది. పిల్లలు చెడిపోతే, చెడ్డవారైపోతే, పాడైపోతే, చెడు వ్యసనాలతో పాడైపోతుంటే, వ్యభిచారముతో, దొంగతనముతో, అన్యాయము, మోసాలతో చెడిపోతుంటే, మీ పిల్లలు చెడిపోయిన దాన్ని చూసి ప్రతి తల్లిదండ్రి ఎంతో రోదన పడుతూ ఏడుస్తూ ఉంటారు. అలాగనే ఈ సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన పిల్లల్ని మనల్ని సృష్టించుకొని తనతో ఉండాలనుకుని కోరుకున్నాడు. కానీ మనిషిలో చెడుతనము వచ్చి మోసపూరితమైన అన్యాయం కలిగి దేవునికి దూరమైన ఈ ప్రజలను చూస్తుంటే దేవుడికి చాలా బాధ వేసింది. ఆయన తట్టుకోలేకపోయినాడు. తనతో ఉండాలని కోరుకున్న మనిషి, తన బిడ్డలు దేవునికి దూరం అయితే ఆయన ఆ ఒక కష్టాన్ని భరించలేకపోయినాడు. ఎలాగైనా నా బిడ్డలు నన్ను దక్కించుకోవాలి, ఎలాగైనా నా పిల్లలు నా దగ్గరికి చేర్చుకోవాలని చెప్పి 2000 సంవత్సరాల వెనుక దేవుడై ఉండి నరమానవుడిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన ఎక్కడ పుట్టాడని మీరు నన్ను అడిగితే ఈ ప్రపంచం యావత్తు ఒక మధ్య భాగాన అంటే యెరూషలేం పట్టణంలో ఆయన పుట్టి రావడం జరిగింది పిల్లారా. ఎందుకు ప్రపంచానికి మధ్య భాగంలో ఆయన పుట్టుకుని వచ్చాడంటే ఆయన సర్వ ఈ భూమి ప్రపంచాన్ని అందరికీ ఆయన సంబంధించిన వాడని చెప్పడానికే ఆయన మధ్య భాగంలో పుట్టుకుని వచ్చాడు. అందుకాబట్టి ఆ దేవాది దేవుడు చెడిపోయిన మానవుల్ని సరిచేయడానికి, పాపము నుండి విడిపించడానికి, శాపము నుండి విడిపించడానికి, చెడుతనము నుండి విడిపించి మంచి చేయడానికే ఆయన ఈ లోకానికి చేరి వచ్చాడు. ఆయన ఈ భూమికి దిగి వచ్చి మన అందరిలాగా జీవించి మనము పడుతున్న ప్రతి కష్ట సంకటములను ఆయన కూడా భరించి అన్నిటిలో మనము ఏ రీతిగా మంచిగా బ్రతకాలని మనకు చూపించినాడు. పిల్లరా, మనుషుల కొరకు ఏది ఆయన చేయాలనుకున్నాడంటే ఒక గొప్పది ఆయన ఇవ్వాలనుకున్నాడు. మనిషికి ఏమిస్తే బాగుపడతాడంటే మనిషిని పీడిస్తున్న ఈ చెడు, ఈ యొక్క సాతాను, ఈ యొక్క చెడ్డ ఒక గుణము, పాపము మనిషి నుండి తీయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఈ దుష్టతనములో నుండి, చెడుతనములో నుండి విడిపించడానికి యేసు ప్రభు కల్వారి క్రూజులో అంటే సిలువలో ఆయన రక్తము కార్చడం ద్వారా ఆయన మరణించాడు. పిల్లారా, ఎందుకు యేసు ప్రభు సిలువ మీద మరణం పొందాలని మనం అడగొచ్చు. ఎందుకంటే ఆ స్థానంలో నీవు ఉండాలి. నీవు ఆ ఒక శిక్షను భరించకూడదని, నీవు పాపము తప్పు చేసి దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు ఆ ఒక శిక్ష నీ మీదకి రాకుండగా ఆ శిక్షను ప్రభు తన మీద మోసుకొని సిలువ మీద ఆయన మరణము పొందాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మనుషుల పాపాలు విడుదల పొందారు.
ఆయన మరణించి తిరిగి 3వ దినమున మరలా లేచి వచ్చాడు, మరణాన్ని జయించాడు. ఈరోజు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో, యేసులోనికి వస్తారో, వారు నూతనముగా పుట్టిన వారుగా దేవుని పిల్లలుగా మార్చబడతారు. అంతేకాకుండా ప్రభు నమ్మిన వారికి ప్రభు ఏమన్నాడంటే, నేనే పరలోకానికి మార్గము, సత్యము, జీవమై ఉన్నానన్నాడు. ఎవరైతే యేసుని అంగీకరించి నమ్ముకుంటారో వారు ఈ లోకంలో ఉంటుండగా ఆయన నడిపిస్తాడు. అంతేకాకుండా లోకము ఈ ప్రయాణం ముగిసిన తర్వాత పరలోకములో కూడా మనల్ని ఆయన చేర్చుకుంటాడు. అందుకాబట్టి పరలోకానికి మార్గం ఒకటే. నీ ఊరికి సానాపూరికి రావడానికి 10 మార్గాలు ఉన్నాయేమో, కానీ దేవుని రాజ్యమైన స్వర్గానికి చేరడానికి యేసు ఒక్కడే మార్గం. అందుకాబట్టి ఆ ప్రభుని మీ హృదయాలలో రక్షకుడిగా అంగీకరించండి, దేవుడిగా అంగీకరించండి. మీ పాపాలని క్షమాపణ పొందుకొని మీరు దేవుని పిల్లలుగా మారి మంచి వారికి నువ్వు బ్రతికిన ఎడల ఒకరోజు ఖచ్చితంగా మరణం అందరికీ వస్తుంది. ఆ మరణము నీవు కూడా పొందిపోతావు, అందరూ పొందబోతున్నారు. మరణమైన తర్వాత ఏది లేదని అనుకోవద్దు. మరణమైన తర్వాత నిజమైన జీవితం ఉంది కాబట్టి అక్కడ పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి బ్రతికున్న ఈ సమయంలోనే నీవు మంచి నిర్ణయం తీసుకుని యేసుని నీ సొంత రక్షణ అంగీకరించాలని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలో ఉంచుకోండి, ప్రార్థన చేద్దాం. ಉನ್ನತನು ಮಹೋನ್ನತನು ಮಹಾಪರಿಶುದ್ಧನಾಗಿರುವ ಪರಲೋಕದ ದೇವರೇ, 2024ನೇ ವರ್ಷವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ನೋಡುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಿ. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಈ ದಿನವನ್ನು ನೋಡುವ ಹಾಗೆ ಅಪ್ಪ, ಈ ಸಮಯದಲ್ಲಿ ದೇವ ನಮ್ಮ ಈ ಸಭೆ ಮೂಲಕವಾಗಿ ಸಭಿಕರಾದ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ ಬಂದು ಅಪ್ಪ ದೇವರೇ, ನೆರೆದ ಈ ಗ್ರಾಮದ ಜನರ ಮುಂದೆ ನಾವು ಯೇಸುವನ್ನು ನಂಬಿದವರು, ಯೇಸು